సో సార్ మనం ఇప్పుడు ఆస్పిరెంట్స్ చూసినట్లయితే చాలామంది అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, అమీర్పేట ఏరియాలలో స్టూడెంట్స్ ఎక్కువగా 2-3 అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ అక్కడనే ఉండేటువంటి పరిస్థితి. సో ప్లాన్ బి కూడా తీసుకోకుండా, అంటే ఎలాంటి ప్లాన్ బి చేసుకోకుండా వారు ఇంకా అక్కడనే ఉండేటువంటి పరిస్థితి. అలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి సార్? నాదే ఉంది. ఓపెన్ డిగ్రీ ఉంది. మేబీ నేను సక్సెస్ కాకపోతే ఏంది అనే ఆలోచన వచ్చినప్పుడు డీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది నాకు. సో, ఖచ్చితంగా నేను టీచర్‌గా అయినా నేను ఇదే అవ్వగలుగుతా అనేది నాకు ఉందనమాట. అంటే ఒకవేళ ఇది సక్సెస్ కాకపోయినా. బట్ నా స్ట్రాంగ్ ఫోకస్ అంతా కూడా ఖచ్చితంగా కావాలి, సివిల్ సర్వెంట్ కావాలనేది ఉండింది. సో, యాస్పిరెంట్స్‌కి కూడా నేనేం సజెస్ట్ చేస్తా అంటే ప్లాన్ బి అనేది ఉండాలి. కానీ మీ ప్లాన్ ఏని డామినేట్ చేస్తున్నట్టు ఉండొద్దది. సో, మీరు ఏదైతే ఫోకస్డ్‌గా మీరొచ్చారో అది మీరు అంతే హార్డ్ వర్క్‌తోని, అంతే ఫోకస్డ్‌గా ఫస్ట్ ఒక 2-3 అటెంప్ట్స్ ఇవ్వండి. ఎప్పుడు అంటే 100% షూర్ షాట్‌గా అన్నప్పుడే ఇవ్వండి. మీరు అటెంప్ట్ కూడా ఏందంటే, ఇప్పుడు జనరల్‌గా నేను కొంతమందిని చూస్తున్నా సార్. వాళ్ళు ఏం చేస్తారంటే, పేరెంట్స్ బలవంత పెడితేనో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్‌కుంటది. సో, వీళ్ళేదో వచ్చేస్తారనమాట. అట్లా కాకుండా కొంతమంది సీరియస్‌గా కూడా వస్తారు. వచ్చినప్పుడు ఏమైతదంటే, వాళ్ళు అంతవరకు సక్సెసే చూసుంటారు. ఫెయిల్యూర్ చూసుండరు. ఫెయిల్యూర్ చూడంగానే వాడు ఏమైతాడంటే, కొంత నిరాశకు గురవుతాడు. సో, అట్లా కాకుండా నువ్వు మళ్ళీ అంటే ఒకటుంటది కదా సార్, పడిపోవడం చాలా ఈజీ. అంటే పడిపోవడం అనేది చాలా ఈజీ. కానీ పడి లేవడం అనేది చాలా చాలా కష్టం. కష్టం. అవును. సో, మనం అది అలవాటు చేసుకోవాలి సార్. ప్రిపరేషన్‌లోకి వచ్చినప్పుడు అది అలవాటు చేసుకోవాలి. పడిపోవడం చాలా ఈజీ. పడి లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ గానీ, ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా గూడా అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో